దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైవ్యుడు మున్నగు శూరులైన మహాయోధులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపది పుత్రులు అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. కాని ఓ బ్రాహ్మణోత్తమా, నా సేనా బలమును నడుపుట కొరకై విశేషముగా యోగ్యులైన సేనానాయకులను గూర్చి నేనెప్పుడూ మీ కొరకై తెలిపెదను. దుర్యోధనుడు యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయమును సాధించునట్టి ప్రముఖ యోధులను పేర్కొంటుండెను. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సౌమదత్తుడు లేక భూరిశ్రవుడు బాహ్లిక రాజుపుత్రుడు. పాండురాజులతో వివాహముకు ముందు కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునకు అత్త సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహమాడెను. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటివారు కూడా దుర్యోధనుని కొరకై తమ జీవితములను త్యాగము చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు. మరో విధముగా చెప్పవలెననిన పాపాత్ముడైన దుర్యోధను పక్షమును వహించుట చేత కురుక్షేత్ర రణరంగములోని వారందరూ మరణించి తీరుతురని అదివరకే నిశ్చయించబడినది. కాని దుర్యోధనుడు పైన పేర్కొనిన తన మిత్రుల సామూహిక శక్తి చేత తనకు విజయము తప్పక లభించునను దృఢ నిశ్చయంతో ఉండెను. దుర్యోధనుని చేత ఇరు సేనా బలములు అంచనా వేయబడుతున్నవి. మిక్కిలి అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా పరిరక్షించబడుతుంట చేత తన సైన్య బలము అపరిమితముగా ఉన్నట్టుగా అతడు భావిస్తుండెను. మరొక వైపు భీష్ముని ఎదుట తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడైన సేనాని భీముని చేత పరిరక్షించబడుతున్న పాండవ సేనాబలము పరిమితముగా ఉండెను. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల ఈర్ష్యాద్వేషములను కలిగి ఉండెను. ఎందుకనగా తనకు మరణించవలసి వచ్చినచో భీముని చేత మాత్రమే తాను వధించబడుదునని అతడెరుగుడు. అంతేకాకుండా భీముని కంటే గొప్ప అనుభవజ్ఞుడైన భీష్ముడు తన పక్షంలో ఉండుటను తలుచుకుని అతడు తన విజయము పట్ల గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను. యుద్ధరంగంలో తన విజయము తథ్యమేనని అతని తుది అభిప్రాయము.